అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక 31/12/2025 వారం వచ్చేసరికి వాళ్ళ బుధవారం అండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజన్ వచ్చిందో చూతాను. అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి మీద గెలుస్తుందో చూతాను. అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఇంట్రెస్ట్ వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ వాళ్ళు వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి. అలాగే మన ఛానల్లో వచ్చేసరికి ఏంటంటే పాత లెక్కల ప్రకారంగా 13 భోగి 14 సంక్రాంతి అని చెప్పి వదిలాను. సో అది వచ్చేసరికి మనకి ఇప్పుడు 2026 ప్రకారంగా అయితే కాదంట, మనకి 14, 15, 16 అంట. సో నేనేంటంటే 14వ తారీఖు సంక్రాంతి అని చెప్పి వదిలాను. దాన్ని మీరు భోగి రోజు వేసుకున్నప్పుడు చూడండి. అలాగే 15వ తారీఖు యాజ్ యూజువల్ నేను సంక్రాంతి అని చెప్పి వదిలాను మన ఛానల్లో, అదైతే చూసుకోండి. అలాగే 16వ తారీఖు కనుమ అని చెప్పి నేను త్వరలోనే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను వీడియో అనేది. సో ఆ వీడియో కూడా కావాలి అనుకుంటే కనుక మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మొత్తం మనకు వచ్చేసరికి కృతిక అనేది నడుస్తూ ఉండిద్ది ఈరోజు కూడా. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి పిచ్చుకవనే గౌడ వచ్చేసరికి నెమలి ఎర్రపొడల కోడి పింగళాల మీద విజయం సాధిస్తుంది. ఎరుపును మించిన కాకి వచ్చేసరికి నలుపుని మించిన కాకి మీద విజయం సాధిస్తుంది. సో ఇవన్నీ మనకి కృతికాలో గెలిచేవి ఓడేవి. సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి. మనకైతే నక్షత్రం మాత్రం ఈరోజు మొత్తం ఒకటి కృతిక. సో కాబట్టి దీంట్లో ఏ రంగు మీద గెలుస్తుందో 1-2 సార్లు చెక్ చేసుకొని మీరైతే దెబ్బలాట అనేది వేసుకోండి. నక్షత్రం పరంగా వేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు. అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ ఒక్క ట్యాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి. మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి. అలాగే మన దగ్గర 100 ట్యాబ్లెట్లు వచ్చేసరికి 500 పడుతుంది. 50 ట్యాబ్లెట్లు వచ్చేసరికి 300 పడుతున్నాయి. సో ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే, మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ ట్యాబ్లెట్ సంబంధించి. మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి కాకిడాగ కనుక పడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకిడాగ పర్ల, ఎరుపును మించిన గట్టిగాకి, ఎర్రమైల, ఎర్రబ్రాసు, రసంగిడాగ, గంధం మచ్చల, పెట్టమారు ఇవనేవి ఈ జాముల చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పూల, నల్ల కక్కిరాయి, అలాగే కోడి మైల ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు వచ్చేసరికి తొలి జాములో చూపులకి గెలిచేవి ఓడేవి. మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి. మనం ఈ జాములో ముసుక్కి కాకిడాగని కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాధిస్తానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి. ఇంకా మనం రెండో జాము అనేది చూసుకుంటే కనుక ఇది 8 గంటల 24 నిమిషాల నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి నెమల పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ పింగళ, నెమల పింగళ, ఎర్ర పింగళ, ఎర్రనెమలి పింగళ, పసింగల సేతువ, ఎర్రకెక్కరాయి, ఎర్రబొట్ల సేతువ, ఎర్రబ్రాస్ గౌడు ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి, శుద్ధ కాకి, కోడి చూపు డాగ, కాకిడాగ, కోడి డాగ, కోడి రసంగి, నల్లకట్టు రసంగి, పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు వచ్చేసరికి రెండో జాములో చూపులు గెలిచేవి ఓడేవి. మళ్ళీ చూద్దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ జాములో మనం ముసుక్కి నెమల పింగళ కనుక వాడుకుంటే విజయం సాధిస్తానికి అయితే మనకేంటంటే ఎక్కువ శాతం అయితే ఉండేది విజయానికి. ఇంకా మూడో జాము 10:48 నుంచి మధ్యాహ్నం 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి కోడి డాగ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి రసంగి, శుద్ధ డాగ, కోడి నెమలి, కోడి మైల, కోడి చూపు ఎర్రనెమలి, అలాగే ఎర్రనెమలి, ఎర్రకక్కిరాయి, అలాగే మిరప్పండు డాగ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టిగాకి, పసింగల కాకి, కాకి పింగళ, 9 కాకి, నల్లబొట్ల సేతువ, అలాగే పసింగల కాకి నెమలి ఇవన్నీ విజయంలో చూపులు ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు వచ్చేసరికి చూపులు గెలిచేవి ఓడేవి. మళ్ళీ చూద్దాను గుర్తుపెట్టుకోండి. మనకి ఈ జాములో ముసుక్కి కోడి డాగని కనుక వాడుకుంటే ఏంటంటే మనకి విజయం సాధిస్తానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 4వ జాము ఇది వచ్చేసరికి 1:12 నుంచి 3:36 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి కాకి నెమలు కనుక వాడుకుంటే విజయం సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. ఇంకా మనం ఏంటంటే ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమలి రసంగి, నెమలి మేళ,
నెమలి అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, అలాగే నెమలి డాగ, కాకి డాగ, నెమల పింగళ ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ, కోడి పింగళ, కోడి నెమలి, కోడి పొల, కోడి కక్రాయి, కోడి రసంగి, అలాగే కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ ఇవనేవి ఈ జాముల చూపులకి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు మొత్తానికి ఈ 4 జాముల చూపులు గెలిచేవి ఓడేవి. దీంట్లో మళ్ళీ చూద్దాన్ని గుర్తుపెట్టుకోండి, ముసుక్కి మనం కాకి నెమలు కనుక వాడుకుంటే విజయం సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 5వ జాము, ఇది వచ్చేసరికి సాయంకాలం 3:36 నుంచి 6 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి పొల, కోడి సేతువ, కోడి మైల, తెల్ల కోడి కక్రాయి, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవల ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకిడాగ, కాకి నెమలి, నెమలి డాగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కక్రాయి, నెమలి మైల, 9 వన్నకాకి, పచ్చకాకి ఇవనేవి జాముల చూపులకి ఓడిపోతాయండి. మనకు వచ్చేసరికి ఈ 5వ జాములో ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి. మళ్ళీ చూద్దాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ జాములో మనకి ముసుక్కి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. మనకి విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 6వ జాము, ఇది సాయంకాలం 6 గంటల నుంచి 8:24 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి ఏంటంటే పచ్చకాకి డాగన్ కానీ కాకి డాగన్ కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పచ్చకాకి, గట్టకాకి, ఎరుపును మించిన కాకి డాగ, అలాగే పసింగల సేతువ, నల్లబొట్ల సేతువ, బాగా పసింగల కాకి, ఎర్రబొట్ల సేతువ, శుద్ధ డాగ ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ నెమలి, కోడి నెమలి, తెల్ల నెమలి, నెమల కక్కరాయి, కోడి తెల్లమైల, అలాగే కోడి మైల, బాగా కోడి చూపున్న రసంగి ఇవనేవి జాముల చూపులకి ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి 6వ జాములో చూపులు గెలిచేవి ఓడేవి. దీంట్లో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి, ముసుక్కి మనం పచ్చకాకి డాగన్ కానీ కాకి డాగన్ కానీ వాడుకుంటే మనకేంటంటే విజయం సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 7వ జాము 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉండిద్దండి రాత్రిపూట. దీంట్లో మనం ముసుక్కి ఏంటంటే పిచ్చిగొనే గౌడు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక ఎర్ర పసింగల, నెమలి పింగళ, శుద్ధ డాగ, నెమలి డాగ, అలాగే ఎర్ర నెమలి, ఎర్ర అబ్రాసు, డాగ పింగళ, ఎర్రబొట్ల సేతువ ఇవనేవి చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నల్లగట్టు రసంగి, బూడిద మైల, గట్టికాకి, పచ్చకాకి డాగ, కోడికాకి, కోడి మైల, బాగా కోడి చూపున్న రసంగి మళ్ళీ ఈ జాములో చూపులకి అయితే ఓడిపోతాయండి. వచ్చేసరికి మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి. దీంట్లో మనకి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి, ముసుక్కి పిచ్చిగొనే గౌడు కనుక వాడుకుంటే మనకి ఏంటంటే విజయం సాధిస్తానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి జాముల ప్రకారంగా ఆఖరి జాము అండి. మనకు వచ్చేసరికి 8వ జాము. దీంట్లో మనం ముసుక్కి ఎర్రనెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ, నెమలి రసంగి డాగ, పండు డాగ, కోడి ఎర్రనెమలి, కోడి డాగ ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి, సేతువ, నల్లబొట్ల సేతువ, నల్ల కక్కరాయి, తెల్ల మచ్చల కాకి, అలాగే కోడి బెంగళ ఇవనేవి జాముల చూపులు ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈ ఆఖరి జాములో చూపులు గెలిచేవి ఓడేవి. మళ్ళీ చూద్దాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ జాములో మనం ముసుక్కి ఎర్రనెమలు కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాధిస్తానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి. సో ఇదండి ఇంకా జాముల ప్రకారంగా ఇది. ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళని ఈరోజు మనం పడమర నుంచి తూర్పు దిశగా వదులుకుంటే మనకేంటంటే విజయం సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది విజయం అనేది. అలా కాకుండా మీరు తూర్పు నుంచి వదులుకుంటే మనకి ఓటమి పాలవడానికి అవకాశాలు అయితే ఉండిద్ది. సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియోలో నేను వచ్చేసరికి మొత్తం మీకు దిక్కు అనేది చెప్పాను, అలాగే నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి చెప్పాను, జాముల ప్రకారంగా 8 జాములు అయితే చెప్పాను. ఏ జాములో ఏ రంగు కోడి మీద గెలుస్తుందో కూడా నేను ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా అయితే చెప్పాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను. చివరి వరకు చూసిన వాళ్ళు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన గ్రూపుల్లో ఉంటే మన గ్రూపుల్లో కూడా అయితే షేర్ చేయండి.